గింజల పులుసుకి కావలసిన పదార్థాలు: అలసందలు, ఉడికించిన అలసంద గింజలు, మొలకెత్తిన పెసలు, పచ్చి బఠానీ, మినపప్పు, పోపు దినుసులు, ధనియాలు, ఎండుమిర్చి, మిరియాలు, బెల్లం, వెల్లుల్లి, చింతపండు, పచ్చి కొబ్బరి తురుము, పసుపు, మెంతులు, దాల్చిన చెక్క, ఉల్లిపాయలు, కొత్తిమీర, కరివేపాకు, నూనె, గార్నిష్ కోసం క్యారెట్, ఉల్లిపాయలు. గింజల పులుసు తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి బాండి పెట్టి 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, అర టీ స్పూన్ మెంతులు, 1 టీ స్పూన్ మిరియాలు, 2 టీ స్పూన్ల శనగపప్పు, 2 టీ స్పూన్ల మినపప్పు, కట్ చేసిన 4 ఎండుమిర్చి వేసి వేగనివ్వాలి. ఇప్పుడు ఆల్రెడీ నూనెలో వేయించిన ఉల్లిపాయలు, వెల్లుల్లి, అలాగే పచ్చి కొబ్బరి తురుము తీసుకొని మిక్సీలో నీరు పోస్తూ గ్రైండ్ చేయాలి. ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టి 4 టీ స్పూన్ల నూనె వేసి కాగాక 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర వేసి వేగాక మొలకెత్తిన 1 కప్పు పెసళ్ళు, పచ్చి బఠానీ, అర కప్పు ఉల్లిపాయ ముక్కలు వేసి 2 నిమిషాల తర్వాత ఉప్పు వేసి ఉడికించిన 2 కప్పుల అలసందలు ఉడికించగా వచ్చిన వాటర్ కూడా పోయాలి. అలాగే ఇందాక గ్రైండ్ చేసిన పేస్ట్ 1 కప్పు, అర కప్పు చింతపండు గుజ్జు, 2 టీ స్పూన్ల బెల్లం, తగినంత ఉప్పు, కొంచెం పసుపు వేసి తగినన్ని నీళ్లు పోసి 10 నిమిషాలు మరిగించాలి. ఇలా రెడీ అయిన గింజల పులుసును ఒక బౌల్లోకి తీసుకొని కొత్తిమీర జల్లి ఉల్లిపాయ ముక్కలు, క్యారెట్ ముక్కలు, కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి. అంతే, గింజల పులుసు రెడీ.